శివరాత్రి అంటారు, కానీ శివుడి పేరు మాత్రమే. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. శివుడు అంటే వైరాగ్యం, శివుడు అంటే త్యాగం, శివుడు అంటే నియంత్రణ. కానీ మనం ఏం చేస్తున్నాం? రికార్డింగ్ డాన్స్లు, డీజే సౌండ్లు, అమ్మాయిలతో సరసాలు, సెల్ఫీలు, రీల్స్. ఇది భక్తి కాదు, ఇది షో. రాత్రంతా జాగరం అంటాం, కానీ ఏం చేస్తాం? సినిమాలు చూస్తాం, కార్డులు ఆడతాం. ఇది జాగరణ కాదు, ఇది కేవలం మెలకువ. శివుడు కోరింది ఆధ్యాత్మిక మేల్కొల్పు. మనం చేస్తున్నది కేవలం కళ్ళు తెరిచి ఉండడం. మద్యం తాగి శివుడి పేరు పలుకుతాం, గంజాయి కొట్టి బోలా శంకర్ అంటాం. శివుడు విషం తాగాడు లోకాన్ని కాపాడడానికి, మనం విషం తాగుతున్నాం మనల్ని నాశనం చేసుకోవడానికి. శివరాత్రి రోజు ఉపవాసం అంటాం, కానీ ఉపవాసం పేరుతో పన్నులు, పాయసాలు, ఫలహారాలు సాధారణ రోజు కంటే ఎక్కువగా తింటాం. ఇది ఉపవాసమా లేదా విందా? నేను శివభక్తుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటాం, కానీ శివుడి గుణాలు ఒక్కటి కూడా లేవు మనలో. శివరాత్రి అంటే శివుని రాత్రి, అజ్ఞానాన్ని చంపే రాత్రి. శివుడు త్రిపురాంతకుడు, మూవాసురుల్ని సంహరించేవాడు. మనం మన లోపలి 3 శత్రువులను, కామం, క్రోధం, లోభం సంహరించలేకపోతున్నాం. శివుడికి ఏం కావాలి? నీ భక్తి, నీ నియంత్రణ. కానీ మనకు కావాల్సింది అరాచకం, అరుపులు, అటెన్షన్. శివుడు ఎవరు? నిశ్శబ్దం, సాధారణత, ధ్యానం. కానీ మన శివరాత్రి శబ్దం, విలాసం, ప్రదర్శన, అతి. ఇది శివభక్తి కాదు, ఇది శివుడి పేరుతో పండుగ చేసుకునే మన స్వార్థం. శివరాత్రి రోజు ఒక్కసారైనా నిన్ను అడుగు, నేను నిజంగా శివుడిని ఆరాధిస్తున్నానా, లేదా శివుడి పేరుతో నా కోరికల్ని ఆరాధిస్తున్నానా? పేరు శివరాత్రి, పనులు మాత్రం మన రాత్రి. ఇలా అయితే శివరాత్రి పవిత్రత మిగలదు, మిగిలేది హడావిడి మాత్రమే. శివుడి పేరు పెట్టి శివుడి మార్గం మర్చిపోతే అది భక్తి కాదు, అది మోసం. మనమే మనల్ని మోసం చేసుకోవడం. శివరాత్రి అంటే జాగరణ బయట కాదు, లోపల.